నమస్తే, వెల్కమ్ టు వైల్డ్ వుల్ఫ్. ఏపీలో స్పేస్ పాలసీని ఓకే చేశారు. అసలు దీనివల్ల ఉపయోగాలు ఏంటి తెలుసుకుందాం. సో ప్రస్తుతం మనతోటి సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ రావు గారు ఉన్నారు. వెల్కమ్ చెప్పేద్దాం. హలో సార్, నమస్తే. నమస్తే. ఏంటి సార్ అసలుకి స్పేస్ పాలసీ అంటే ఏంటి, అసలు దీనివల్ల ఉపయోగాలు ఏంటంటే ఏం చెప్తారు? చాలామంది ఇదే అనుకుంటున్నారు, చంద్రబాబు నాయుడు గారు స్పేస్ పాలసీని తీసుకొచ్చారు, దీనివల్ల ఉపయోగం ఏంటి, ఈయన ఆకాశంకి నిచ్చెనేస్తున్నారు, ఇప్పటిలో అవి వస్తాయా అనేటువంటి మాటలు మాట్లాడుతున్నారు. కానీ చంద్రబాబు నాయుడు గారి మీద చాలా మందికి నమ్మకం ఉంది, ఆయన గురించి తెలిసినటువంటి వాళ్ళకి. ఓకే, ఆయన టెక్నాలజీ రంగాన్ని ఏ విధంగా అందిపుచ్చుకుంటారో తెలిసినటువంటి వాళ్ళు ఏం చెప్తున్నారంటే, ఇంతవరకు ఏ రాష్ట్రం కూడా ఇంత క్లియర్గా స్పేస్ పాలసీని అనౌన్స్ చేయాలి. ఈ స్పేస్ పాలసీ ప్రైవేట్ వాళ్ళని అట్రాక్ట్ చేసేలాగా ఉంది. ఓకే, ఇప్పటి వరకు మనం స్పేస్ అంటే అంతరిక్షానికి సంబంధించి ర్యాకెట్స్ కానీ లేదా ఉపగ్రహాలు పంపించడం కానీ ఇవన్నీ కూడా ఇప్పటి వరకు ఎవరు చేస్తున్నారు? ఇస్రో చేస్తుంది. మనకి శ్రీహరికోటలో ఉంది, నెల్లూరు జిల్లా శ్రీహరికోటలో ఇస్రో ఉంది, అది చేస్తూ ఉంది. అయితే ప్రైవేటు భాగస్వామ్యం ఉందా అని అంటే, ప్రైవేటు భాగస్వామ్యాన్ని తీసుకొచ్చి స్పేస్ టెక్నాలజీని లేదంటే స్పేస్కి సంబంధించినటువంటి సాంకేతిక పరిజ్ఞానాన్ని పెంపొందించడానికి చంద్రబాబు నాయుడు గారు నిజంగానే ఆకాశానికి నిచ్చెన వేశారు. ఓకే, ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్తాను నేను. ఎలన్ మాస్క్ సంబంధించి స్పేస్ ఎక్స్ తోటి నాసా టైఅప్ అయింది. నాసా టైఅప్ అయిన తర్వాత విజయవంతమైనటువంటి ఆపరేషన్ చేశారు. ఓకే, సునీత విలియమ్స్ని స్పేస్లో నుంచి తీసుకురాగలిగారు. సో ప్రైవేట్ వాళ్ళని ఎంకరేజ్ చేస్తున్నారు. ఇప్పుడు నాసా ఎంకరేజ్ చేస్తుంది, అమెరికాకు సంబంధించినటువంటి అంతరిక్ష పరిశోధన సంస్థ అది, మనకి అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో ఉంది. ఓకే, సో కాబట్టి ఇస్రోకి ప్రైవేటుకు సంబంధించినటువంటి వాళ్ళను కూడా జోడించి అది కనుక డెవలప్ చేస్తే రాబోయేటువంటి రోజుల్లో రక్షణ, అంతరిక్షానికి సంబంధించినటువంటి దానికి డిమాండ్ ఉంటుంది అనేది చంద్రబాబు నాయుడు యొక్క ఆలోచన. అందుకే 25,000 కోట్ల రూపాయలు పెట్టుబడులు రాబోయేటువంటి 10 సంవత్సరాల్లో ఆకర్షించాలి అనేది టార్గెట్ అయింది. 25,000 కోట్ల రూపాయలు రాబోయే 10 ఇయర్స్లో. ఓకే, 10 ఇయర్స్లో 25,000 కోట్ల రూపాయలు దీంట్లో వస్తుంది అని చెప్పి అంచనా వేశారు. ఆయన అంచనా వేశారంటే ఖచ్చితంగా అంత అమౌంట్ వచ్చే అవకాశం ఉంది. రాబోయేటువంటి రోజుల్లో స్పేస్ టెక్నాలజీ ఇంకా వేగంగా ముందుకు వెళ్ళేటువంటి అవకాశం ఉంది. దాని కారణంగా ఉపాధి అవకాశాలు వస్తాయా అంటే 35,000 మందికి డైరెక్ట్ ఎంప్లాయ్మెంట్ వస్తుందని చెప్పి అంచనా వేస్తున్నారు. 35,000 మందికి డైరెక్ట్ ఎంప్లాయ్మెంట్, 25,000 కోట్ల పెట్టుబడి వచ్చే అవకాశం ఉందని చెప్పి అంచనా వేస్తున్నారు. అంచనా వేస్తూ ఆ మేరకు ఈ పాలసీని తయారు చేశారు. ఓకే, ఏ ప్లేస్లో కావచ్చు, సో ఎప్పుడు మొదలయ్యే ఛాన్స్లు కావచ్చు, సో వీటి గురించి డిస్కస్ చేస్తే సార్ దీనికి సంబంధించి ఎలా ఎగ్జిక్యూట్ చేస్తారు, ఎక్కడ ఎగ్జిక్యూట్ చేస్తారు అనేది కూడా సందేహాలు ఉన్నాయి. సో సత్యసాయి జిల్లాలో ఒకటి స్పేస్ సిటీని ఏర్పాటు చేస్తున్నారు, సత్యసాయి జిల్లా. అలాగే తిరుపతిలో ఇంకొక స్పేస్ సిటీని ఏర్పాటు చేస్తున్నారు. ఈ 2 స్పేస్ సిటీలకి సంబంధించి ఒక టెంటేటివ్గా ఒక పాలసీని రిలీజ్ చేశారు. అలాగే దీనికి సంబంధించి స్పేస్ టెక్నాలజీ సంబంధించి ఒక కార్పొరేషన్ ఏర్పాటు చేసి, స్పేస్ సిటీ కార్పొరేషన్ ఏర్పాటు చేసి ఆ కార్పొరేషన్ ద్వారా నిధులని తీసుకొచ్చి దీన్ని డెవలప్ చేయాలనే ఆలోచన చేస్తున్నారు. ఎందుకు కార్పొరేషను అనొచ్చు. ఇప్పుడు అమరావతి రాజధాని నిర్మాణం, అమరావతి రాజధానికి సంబంధించినటువంటి అంశాలను ఎవరు చూస్తున్నారు? రెగ్యులర్గా సిఆర్డిఏ చూస్తుంది. సిఆర్డిఏ అనేది ఒకదాన్ని ఏర్పాటు చేశారు. అది మొత్తం పర్యవేక్షిస్తుంది. మొత్తం అమరావతికి సంబంధించినటువంటి మొత్తాన్ని అక్కడ ఆ సంస్థకి అప్పచెప్తే ఆ సంస్థ చూస్తూ ఉంది. సో రాబోయేటువంటి రోజుల్లో ఈ స్పేస్ సిటీ కార్పొరేషన్ అనేది ఏర్పాటు చేస్తే ఆ కార్పొరేషనే మొత్తం పర్యవేక్షిస్తుంది. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్కి డిఆర్డిఓ మాజీ చైర్మన్ ప్రొఫెసర్ సతీష్ రెడ్డి గారు సలహాదారుగా ఉన్నారు. ఆయనకి క్యాబినెట్ హోదా కూడా ఇచ్చారు చంద్రబాబు నాయుడు గారు. చంద్రబాబు నాయుడు గారు దాదాపు 2 నెలల క్రితమే ఆయన్ని ఆంధ్రప్రదేశ్ స్పేస్ సలహాదారుగా తీసుకున్నారు. రక్షణ, అంతరిక్ష సలహాదారుగా తీసుకున్నారు ఆయన్ని. తీసుకున్నప్పుడు చంద్రబాబు నాయుడు గారి మీద కొన్ని విమర్శలు కూడా వచ్చాయి. సతీష్ రెడ్డి గారిని ఎందుకు తీసుకున్నారు? స్పేస్ అసలు ముందు అమరావతి కాలేదు, భూమి మీద ఏం జరుగుతుందో తెలియదు, కానీ
ఆకాశానికి చూస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు, ఆకాశానికి చూసి ఆయన సతీష్ రెడ్డి గారిని తీసుకుని ఆయన క్యాబినెట్ ర్యాంక్ ఇచ్చారు అని చెప్పి కొంతమంది విమర్శించిన వాళ్ళు కూడా ఉన్నారు. అసలు క్యాబినెట్ ర్యాంక్ ఆయనకు ఎందుకు ఇవ్వాలి అనేది కూడా. కానీ చంద్రబాబు నాయుడు గారి ఆలోచనలు ఎప్పుడు కూడా ఆకాశమే హద్దుగా ఉంటాయి. ఓకే, ఇప్పుడు మొత్తం ప్రపంచవ్యాప్తంగా ఏం జరుగుతుంది, యుద్ధాలకు సంబంధించినటువంటి ఉద్రిక్తలు నెలకొన్నాయి. రాబోయేటువంటి రోజుల్లో కూడా యుద్ధాలు అని అంటే మనం పూర్వకాలంలో కత్తులు కటార్లు తీసుకొని యుద్ధం చేసుకునేటువంటి రోజులు పోయాయి. ఇప్పుడు అప్పట్లాగా ఇప్పుడు గుర్రాలు ఎక్కి లేకపోతే ఇంకో ఆ తర్వాత కత్తులు కటార్లు లేదంటే అవి తీసుకొని చేసే పరిస్థితి లేదు. వాళ్ళ మెషిన్ గన్స్ అవి వచ్చాయి కదా, మెషిన్ గన్స్ వచ్చాయి, తర్వాత డ్రోన్స్ వచ్చాయి. మొన్న మనం చూసాం ఆపరేషన్ సింధూర్లో పాకిస్తాన్ కను ఇండియాకి మధ్య జరిగింది డ్రోన్ల యుద్ధమే కదా జరిగింది. అలాగే ఇజ్రాయెల్కి ఇరాన్కి మధ్య జరిగింది కూడా డ్రోన్ యుద్ధమే. రష్యాకి ఉక్రెయిన్కి మధ్య జరుగుతుంది కూడా డ్రోన్ యుద్ధమే. అంటే మానవ రహితంగా ఉండేటువంటి వాటిని ప్రయోగిస్తున్నారు. ఇప్పుడు డ్రోన్స్ని ప్రయోగిస్తున్నారు, అలాగే మానవ రహితంగా ఉండేటువంటి మిజైల్స్ని ప్రయోగిస్తున్నారు. సో కాబట్టి ఈ మిజైల్స్ కానీ డ్రోన్స్ కానీ ఇవన్నీ కూడా తయారు చేయడానికి ఆంధ్రప్రదేశ్ హబ్ కాబోతుంది టెక్నాలజీ పరంగా. రాబోయేటువంటి రోజుల్లో ఈ డిఆర్డిఓ తోటి టైఅప్ అయ్యి ఆ డిఆర్డిఓ ఏం తయారు చేస్తుందో దానికి ప్యారలల్గా ఇస్రో తోటి టైఅప్ అయ్యి కూడా ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో స్పేస్ టెక్నాలజీ అనేదాన్ని డెవలప్ చేస్తున్నారు. స్పేస్ వైపు స్పేస్కి ఏం కావాలి, ర్యాకెట్స్ కావాలి, వాటికి సంబంధించినటువంటి టెక్నాలజీ, మిజైల్స్ సంబంధించినటువంటి టెక్నాలజీ, డ్రోన్స్ సంబంధించిన టెక్నాలజీ, ఇవన్నీ కూడా డెవలప్ చేయడానికి అక్కడ ప్రైవేటు భాగస్వామ్యం ఇప్పటి వరకు మనం ఇవన్నీ కూడా ప్రభుత్వం సంస్థలు తయారు చేశారు. ఈ అణ్వాయుధాలన్నీ కూడా రక్షణకు సంబంధించిన అణ్వాయుధాలన్నీ కూడా గవర్నమెంట్ పబ్లిక్ రంగ సంస్థలే తయారు చేసాయి. కానీ ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ప్రైవేట్ రంగానికి సంబంధించినటువంటి వాళ్ళని అట్రాక్ట్ చేసి వీటిని తయారు చేసి విదేశాలకు ఎగుమతి చేయాలి అనేటువంటి టార్గెట్ కూడా పెట్టుకున్నారు ఆయన. సో ఆ మేరకు కేంద్ర ప్రభుత్వం నుంచి కూడా ఆయన అనుమతులు తీసుకొని అక్కడి నుంచి కూడా వాళ్ళ పాలసీకి అనుగుణంగా ఇక్కడ ప్రైవేట్ని ఎంకరేజ్ చేస్తూ, ప్రైవేట్ పారిశ్రామికతలు ఎంకరేజ్ చేస్తూ అంతరిక్ష పరిశోధనల్ని చేయబోతున్నారు. మరి అది ఎలా ఉంటుంది అని అంటే ఇప్పుడు స్పేస్ ఎక్స్ ఎలన్ మస్క్ నాసా తోటి టైఅప్ అయిపోయి అక్కడ ఆయన అంతరిక్షంలో అద్భుతాలు సృష్టిస్తున్నాడు. సో రేపు రాబోయే రోజుల్లో చంద్రబాబు నాయుడు గారు కూడా ఆయన పిలుపు మేరకు వచ్చి పెట్టుబడులు పెట్టేటువంటి వాళ్ళు ఇస్రో తోటి టైఅప్ అయిపోయి అంతరిక్షంలో మరి ఏదైనా చేయొచ్చు. అంతరిక్షంలో కొత్త ప్రయోగాలు పెట్టడానికి. అందుకే రాబోయే రోజుల్లో ఇవన్నీ ఇంపార్టెంట్ అని చెప్పి ఆయన మిసైల్స్, డ్రోన్స్, అంతరిక్షం వీటి వెనుక వెళ్ళిపోయి దానికి పాలసీ తయారు చేసి అట్రాక్ట్ చేస్తున్నారు ప్రైవేట్ వాళ్ళని. మేజర్గా ప్రైవేట్ వాళ్ళని అట్రాక్ట్ చేయడం ద్వారా వీటన్నిటిని డెవలప్ చేయాలనేది రాబోయే రోజుల్లో ఆంధ్రప్రదేశ్ ఒక హబ్ కావాలి అనేది ఆయన ఉద్దేశం అంతరిక్ష విషయంలో. ఈ విషయాలన్నీ చూస్తుంటే అమరావతి కావచ్చు, ఇప్పుడు మనం మాట్లాడుకున్నది, సో ఏపీ ఒక రియల్ ఎస్టేట్ పరంగా కూడా సో ఏపీ మొత్తం కూడా రియల్ ఎస్టేట్ ఒక్కసారిగా ఉన్నదానికంటే త్రిబుల్ అవుతుందని చెప్పుకోవచ్చు సార్. యాక్చువల్లీ అంటే రియల్ ఎస్టేట్ అనేది నథింగ్ అసలు. అంతరిక్ష పాలసీతో పోల్చుకుంటే అంతరిక్షంతో పోటీ పడుతుంటే కింద భూమిలో రియల్ ఎస్టేట్ ఏముంది అసలు? అంతరిక్షంలో ఏం జరుగుతుంది? అంతరిక్షంలో ముందు అసలు ప్రపంచం మొత్తం ఆంధ్రప్రదేశ్ వైపు చూసేలాగా చంద్రబాబు నాయుడు గారు ఆ పాలసీని తయారు చేశారు. ఇంకా దాంతో ఇప్పుడు రియల్ ఎస్టేట్ అనేది నథింగ్. అంతరిక్షంలో జరిగేటువంటి పరిణామాలు వీటన్నిటి మీద సాంకేతిక పరిజ్ఞానం, డ్రోన్స్ అవన్నీ ప్రపంచంలో ఏ దేశాలకు కావాలన్నా కానీ ఇప్పుడు రాబోయే రోజుల్లో ఆంధ్రప్రదేశ్ నుంచి డ్రోన్స్ మిజైల్స్ కొనుక్కోవాల్సిన పరిస్థితి వచ్చేలాగా ఆయన డిజైన్ చేస్తున్నారు. దాన్ని ప్రైవేట్ పెట్టుబడిని ఆకర్షిస్తున్నారు. అందుకే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో మిజైల్ తయారవుతుంది రాబోయే రోజుల్లో. మిజైల్ తయారు చేసే అవకాశాలు ఉన్నాయి పుష్కలంగా. సో కాబట్టి అందరూ అటు చూడాలనేది ఆయన. ఈ రియల్ ఎస్టేట్ ఇవన్నీ మామూలు రిటర్న్ నథింగ్ అనుకోవచ్చు దాంతో పోల్చుకుంటే. అంటే ఏ రాష్ట్రానికి సంబంధించి సీఎం కూడా అంత స్థాయిలో ఆలోచించలేము. చంద్రబాబు నాయుడు గారు అంటే టెక్నాలజీ వీటన్నిటి మీద అవగాహన ఉంది కాబట్టి పైగా స్టూడెంట్స్ని కూడా ఇప్పుడు తయారు చేస్తున్నారు. స్పేస్లో అసలు ఏంటి స్పేస్ సంగతి చూద్దామని చెప్పి, అంతరిక్షం వైపు చూద్దాము, భూమి కాదు ఆకాశం వైపు చూద్దాం, మనం ఆకాశంలో ఏముందో తెలుసుకుందాం అనే యాంగిల్లో ఆయన వెళ్తున్నారు. సో అది ఒక పెద్ద టాస్క్. అది ఖచ్చితంగా ఆయన విజయవంతం చేస్తారు. విజయవంతం అయినప్పుడు చంద్రబాబు నాయుడు గారు సూపర్ అని అంటారు ఒక 10 సంవత్సరాల తర్వాత. ఈ లోపల విమర్శలు అనేది కామన్. ఓకే సార్, థ్యాంక్ యూ.